జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నమస్తే మేడం. నమస్కారం చేయడానికి ఇంత దూరం రావాలా? ఎలాగో వచ్చాను కదా మేడం, అందుకే చేశా. వచ్చింది దేనికో చెప్తాను సార్. కానిస్టేబుల్స్, అపర్ణని అరెస్ట్ చేసి తీసుకురండి. దేనికి? అదేంటి మేడం, వారంలో కోర్టుకు తీసుకెళ్లాలని మీరు బెయిలిచ్చి తీసుకొచ్చినప్పుడు మా వాళ్ళు చెప్పుండారు కదా, అది ఈ రోజే. అందుకే వచ్చాం అరవింద్ గారు, తీసుకురండి అమ్మా. అత్తయ్య గారు, చిన్నక్క. మమ్మీ వద్దు, మమ్మీ తీసుకెళ్ళకండి. మమ్మీ అప్పు వద్దు, మా మమ్మీని తీసుకెళ్ళొద్దు. మా మమ్మీని తీసుకెళ్ళొద్దు. వద్దు, మా మమ్మీని తీసుకెళ్ళొద్దు. వద్దు, మా మమ్మీని తీసుకెళ్ళొద్దు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతున్నప్పుడు ఆపకూడదు తల్లి. కలెక్టర్ గారికి తెలిసేది జరుగుతుండదు చూడు. నిన్ను నిర్దోషిగా నేను నిరూపిస్తానప్పు. ధైర్యంగా వెళ్ళు. ఎక్కించండమ్మా. మమ్మీ మమ్మీ వెళ్ళొద్దు. మమ్మీ 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 మమ్మీ. అయిపోయింది. ఎలా విడిపిస్తావు బుజ్జి మమ్మీ? శృతికి పోస్ట్ మార్టం చేయని డాక్టర్ ఉన్నారు కదమ్మా, ఆయన్నే తీసుకెళ్తే అది అసలు చనిపోలేదని నిరూపిస్తాడు. అప్పుడు అమ్మని నిర్దోషిగా విడిపిస్తారు. ఏమండి, ఫోన్. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేసి ఉంది. డాక్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతన్ని ఏమన్నా చేసుంటారా? మనం బయలుదేరదాం, కానీ ఒకసారి హాస్పిటల్లో ఎవరున్నారో చూద్దాం. హలో, గవర్నమెంట్ హాస్పిటల్. తెలీదా? ఓకే. 4 రోజుల నుంచి హాస్పిటల్కి డాక్టర్ కూడా రావట్లేదంట. ఇప్పుడెలా? అపర్ణని విడిపించడానికి అసలు ఏ ఒక్కదారి కనిపించడం లేదు. బాధపడకండి అత్తయ్య గారు, ఆలోచిద్దాం. ముందుక్కడి నుంచి పదండి. మీ అర్జెంట్ అర్థమైంది మేడం. మీ చెల్లెలు గారు నిరపరాధని విడుదలవ్వాలని మేము కోరుకుంటాం. వెళ్ళండి మేడం. వెళ్ళొస్తామండి, పదండి. శృతమ్మ, ఇంత చేసావు సరే, ఆ, ఆ అక్షరం మనం ఆలోచిద్దాం అంది. అది విన్నావా? నవ్వుతావేంటి శృతి? ఏదో చేసింది. ఏం చేసావు శృతి? హరే వచ్చి అపర్ణాన్ని తీసుకెళ్తే వీళ్ళాగుతారా? వెంటనే ఏదో ఒకటి ఆలోచించి వెళ్తారు కదా. అదేదో పైకే పంపిస్తే ప్రాబ్లమే ఉండదు. అలా కారు బ్రేక్ ఫెయిల్ చేశాను. ఇంత చేసిన దాన్ని ఆ మాత్రం ఆలోచించినా అమ్మో, ఒక్కరు కాదు, ఎవ్వరూ మిగలరు. ఫినిష్ ఫినిష్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.